తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలడుగు సుపరిపాలన తొలడుగు అనే కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో కూడా 100% పూర్తి చేసుకున్నాం. అలాగే 75వ వార్డులో కూడా తొలడుగు కార్యక్రమం 100% పూర్తి చేసుకున్నాం. ఆ కార్యక్రమం సందర్భంగా మేము డోర్ టు డోర్ ప్రతి గ్రామంలో తిరిగినప్పుడు మాకు కొన్ని సమస్యలు తెలిసాయి ప్రజలవి. అలాగే కొన్ని పింఛన్లని, లేకపోతే ఏదైనా రోడ్లని, లేకపోతే తల్లికి వందనం కానీ, ఇలాగా టిడ్కో ఇల్లులు కానీ, ఇలా సమస్యలు తెలిసాయి. అలాగే సీతనారాయణ గ్రామంలో చాలా ఏళ్ళుగా నివాసం ఉంటున్న అనుబోజు సత్యబాబు అలాగే ప్రభావతి దంపతులు క్యాన్సర్తో చాలా ఏళ్ళుగా బాధపడుతున్నారు. మౌత్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్తో. వాళ్ళు చాలా ఆర్థికంగా, అలాగే కొద్దిగా నిత్యావసరంగా సరుకుల పరంగా ఇబ్బంది పడుతుంటే, మా తెలుగుదేశం పార్టీ 75వ వార్డు తరపున వాళ్ళకి 6 నెలల సరిపడా నిత్యావసర వస్తువుల్ని, అలాగే 10,000 రూపాయల క్యాష్ని గాజువాక ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఏదైతే ఈ చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్నారో, వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తామని త్వరలోనే వారికి పల్లా గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఎందుకు చేశామంటే, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏదో అంటే ఒక సహాయం చేస్తే తెలియకూడదని అనుకుంటారు. కానీ ఒకరికి ఆదర్శంగా ఉండాలని, అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్ని ఒక ఆదర్శంగా తీసుకొని చేస్తారని మేము వార్డు కమిటీ సభ్యులకు కానీ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.